హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం లేచి నిలబడి, యవనస్తులు మొదలుకొని చిన్నవారి వరకు అందరం లేచి నిలబడదాం. ఓ ప్రైజ్ ద లార్డ్. దేవుడు అనేకులను పోగు చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా కాలం తర్వాత చాలా మందిని దేవుడు నడిపించాడు, ఐక్యపరిచాడు దేవుడు. హల్లెలూయా. స్తోత్రం. ఆయన స్తుతించుటకు, ఆయన ఆరాధించుటకు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయనే మన ఆశ్రయ దుర్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నేను నమ్ముకున్న దైవము. హల్లెలూయా హల్లెలూయా. ఆయనే మన ఆశ్రయపురము, ఆయన మన కెదేషు. హల్లెలూయా. ఓ యవనస్తురాలా, అపాయం వచ్చినప్పుడు ఏం చేద్దాం? అపాయం వచ్చినప్పుడు ఏం చేద్దాం? ఆయన పర్ణశాలలో మనం దాక్కుందాం. ఆయన పర్ణశాల యందు మనం పరిగెడదాం. ఆయన పర్ణశాల వైపు మనం పరిగెడదాం. హల్లెలూయా. లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నాయి, కానీ తండ్రి చిత్తమును నెరవేర్చువాడే సఫలాకృతమవుతాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టి ప్రభువుని ఆరాధించాలనుకున్నవారు ప్రభువుని ఆరాధించండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శృంగమా. ఆరాధన ఆరాధన. అందరి నుండి చేతుల పైకెత్తి, నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన. నా యేసు నీకే ఆరాధన. స్తోత్రం. ఒకసారి అందరూ కళ్ళు తెరిచి బిగ్గరగా నా వైపు చూడండి. ఒకసారి అందరు కళ్ళు తెరిచి. మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా? మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా? వేటగాని ఊరి నుండి విడిపించిన దేవుడు ఎటువంటి అపాయం నుంచి అయినా విడిపిస్తాడు. ఒకరోజు దావీదు అంటాడు, అలనాడు సింహము నోట్లో నుంచి విడిపించిన దేవుడు ఈరోజు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత. హల్లెలూయా హల్లెలూయా. అలనాడు పాపం నుంచి విడిపించిన దేవుడు ఈరోజు మన ముందున్న గొప్ప పర్వతం లాంటి సమస్య అయినప్పటికీ, చిన్న సమస్య అయినప్పటికీ, మన పిల్లలు మన మాట వినని సమస్య అయినప్పటికీ, లేదా పిల్లల ఆరోగ్యము గురించి, లేదా పిల్లల ఎడ్యుకేషన్ గురించిన సమస్య అయినప్పటికీ, సమస్య ఏదైనప్పటికీ, ఓ పర్వతం ఏదైనప్పటికీ, ఇరుకులు ఏమైనప్పటికీ దేవుడు వాటి నుంచి మనం విడిపించబోతున్నాడు. సంతోషంగా నాట్యము చేస్తూ అందరము ప్రభువును స్తుతిద్దాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, ఓ బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చా. స్తోత్రం స్తోత్రం. ఓ వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన. అందరం చేతులెత్తు. స్తోత్రం. తండ్రి నీకే ఆరాధన ఆరాధన. అందరం చేతులెత్తు బిగ్గరగా. నా యేసు నీకే ఆరాధన ఆరాధన ఆరాధన. నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో స్తోత్రం. అందరూ కలిసి పాడదాం. ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణముకైన రెక్కల కింద
భయము కైనదో, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నీ గుడారము సమీపించదు, రోగము నన్నేమి చేయదు, నీ గుడారము సమీపించదు. లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా, లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, చేతులు ఆరాధన ఆరాధన, నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన, తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన, తండ్రినికే ఆరాధన. 1000 మంది పడిపోయినను, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయమే రాను రాదు, నీ గుడారం సమీపించదు, అపాయమే రాను రాదు, నీ గుడారం సమీపించదు. లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా, లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా, లేదయా వేరే. అబ్రాహాముకు ఆశ్రయపురమైన దేవుడు, ఇస్సాకుకు ఆశ్రయపురమైన దేవుడు, యాకోబు దేవుడు, వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా, అబ్రాహాముకు ఆశ్రయమైన దేవుడు, ఇస్సాకుకు ఆశ్రయమైన దేవుడు, యాకోబుకు ఆశ్రయమైన దేవుడు, నా శైలమా, లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. హృదయములో ఉప్పొంగుతున్న దుఃఖముతో, హృదయములో భారము కలిగిన మనసుతో దేవుని మందిరానికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దుఃఖం ఏదన్నప్పటికీ, బాధ ఏదన్నప్పటికీ, ప్రభు మన చెంతనున్నాడు, ప్రభు మన పక్షముగానున్నాడు. స్తోత్రం. అందరూ 2 చేతులు పైకెత్తి ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ఒక్కసారి నీ మనసులో జ్ఞాపకం చేసుకొని, నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను, అవమానపరిచారా, తలరాత ఇంతేనని, తరువాత ఏమౌనోనని, రేపటిని గూర్చి చింతించుచున్నావా. అందరూ 2 చేతులకి చింతించకన్నా యేసు మాటలు మరిచావా, మారాను మధురంగా మార్చెను చూసావా, చింతించకన్నా యేసు మాటలు మరిచావా, మారాను మారాను మధురంగా మార్చిన దేవుడు, ఓ ఎడారిలో ఇశ్రాయేలుకు మన్నాను కురిపించిన దేవుడు. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోరమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువడు. ఒకరోజు తన ఒక్కగానొక్క కుమారుని కోల్పోయిన ఒక స్త్రీ ఆ మార్గము గుండా ప్రవేశిస్తూ వస్తున్నప్పుడు దేవుడు ఆ స్త్రీని చూసి కనికరించి తన కుమారుని లేపలేదా?
తన తమ్ముడైన లాజరు మరణించి 3 రోజులైనా కంపు కొడుతున్న సమాధిలో నుంచి దేవుడు లాజరుని లేపి తన అక్క చెల్లెళ్ళ హృదయంలో సంతోషం దేవుడు నింపలేదా? ఓ యవనస్తురాలా, ఓ ఆంటీ, ఓ అంకుల్, దేవుడు మీ పక్షముగా నుండి నీ ఎటువంటి సమస్య అయినప్పటికీ ఇదిగో జీతము తక్కువ ఉంది, లోన్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి, ఇదిగో రాబడి తక్కువ ఉంది, ఖర్చులు మాత్రం భయంకరంగా ఉన్నాయి, ప్రభువా నేనేం చేయాలి అన్నప్పుడు దేవుడు పేద సారెపతి విధురాలను దేవుడు చూడలేదా? తన రొట్టెల పిండి ఆ యొక్క గంపను దేవుడు నింపలేదా? ఈరోజు ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఖర్చులు ఏవైనప్పటికీ, పరిస్థితులు ఏవైనప్పటికీ, వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ మే బీ, గాడ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్. దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. గుండె నిబ్బరము కలిగి ఒక్కసారి 2 చేతుల పైకెత్తి బిగ్గరగా ఈ ఆరాధన అంతటిని దేవుడు ఆశీర్వదించి దీవించినట్లు ఈ ఆరాధన అంతటిలో దేవుడు మన పక్షముగా నుండి మనం చేసిన ప్రతి ఒక్క విజ్ఞాపనను దేవుడు విన్నాడని విశ్వసించి బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇది వరకు మమ్మల్ని నడిపించి ప్రభువా ఎంతోమంది నాయన నీకు స్తోత్రం. మాతో ఉంటారు, మాతోనే ఉండి మా పక్షముగా నుండి మమ్మల్ని నడిపిస్తారనుకున్నప్పటికీ ప్రభువా నాయన మీరు మా పక్షముగా నుండి మమ్మల్ని నడిపిస్తారన్న విషయాన్ని మేము ఇంతవరకు గమనించలేకపోయాం. ఈరోజు ప్రభువా మమ్మల్ని నడిపించి మమ్మల్ని కడి వరకు ప్రభువా గమ్యం వరకు మీరే మమ్మల్ని చేరుస్తారని ప్రభువా, ఎవరైనప్పటికీ ప్రభువా మనుషులు మాట ఇచ్చువారు కానీ దేవుడు మాట నెరవేర్చువాడు. ప్రభువా వాగ్దానములను ఇచ్చువాడవు నీవే, వాగ్దానం నెరవేర్చువాడవు నీవే నాయనాటి విశ్వాసము, దృఢ సంకల్పము ప్రతి క్రైస్తవుని హృదయంలో, మా సంఘ బిడ్డల హృదయంలో మీరు ఉంచండి ప్రభువా నాయన. మరి పోయిన వారం అనేక కుటుంబములు నాయన వచ్చి ఉన్నాయి ప్రభువా. మరి ఈ వారము వారు సెలవులు కనుక వారు ఊరికి వెళ్ళారు ప్రభువా, లాంగ్ లీవ్స్ ఉన్నాయి ప్రభువా. ఆగస్టు 15 తారీఖు నుంచి ఆగస్టు 20 వరకు సెలవులు ఉన్నాయి కనుక వారు ఊళ్ళల్లోకి వెళ్ళారు. వారి ప్రయాణాలను మీరు వారి ప్రయాణాలన్నింటినీ మీరు కాపాడి వారి ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించి దీవించండి. వచ్చిన మా అందరికీ ప్రభువా నిత్య సమాధానము, నిత్య నెమ్మది ప్రభువా. నిజమే ప్రభువా నాయనా, ముందున్న దినాలలో నాయనా నీకు స్తోత్రం ప్రభువా. ఈ రకంగా ఉంటే చాలా కష్టం ప్రభువా నాయన, కానీ నీవు మా పక్షంగా ఉంటే ఏది అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. దావీదు అంటాడు, యెహోవా వలన నేను సూర్య కార్యములను చేయగలను ప్రభువా నాయన. నీ వలన మేము సూర్య కార్యములు చేయనట్లు మమ్మల్ని దర్శించి మా చేతి వేళ్లకు సమరములు నేర్పిస్తారని విశ్వసిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Jesus Christ. కూడి వచ్చిన దేవుని జీవము కలిగిన దేవుని సంఘమునకు for the holy communion and for the presbytery, ఈ ఉదయకాలము వందనములు తెలియజేస్తా ఉన్నాను. This morning I greet and I welcome each and everyone. మంచి విషయాలు మనం వింటూ వచ్చాం. We are hearing the good words. ఇంకా మంచి విషయాలు వినబోతున్నాం. More good words we are going to listen. వినుటకు మీ చెవులు సిద్ధముగా ఉండిన ఎడల, if your ears are ready to listen, ఆయన నీతో మాట్లాడబోచున్నాడు. he will going to speak to you. దేవుడైన వాడు నీతో మాట్లాడుటకు, the God wanted to speak to you, సిద్ధంగా ఉన్నాడు, is ready to speak to you. దేవుడు తన ప్రజలతో మాట్లాడువాడై ఉన్నాడు. God, he will speak with his people. దేవుడు అనేవాడు మౌనముగా ఉండే విగ్రహము కాదు. The Lord is not idle with the silence. దేవుడు జీవం గలవాడై ఉన్నాడు. Oh, Lord is alive. దేవుని ఆరాధించు ప్రజలు జీవం గలవారై ఉన్నారు. Whoever worshiping the Lord, they will alive. జీవము దేవునిలో ఉన్నది. Life is in a God. మనుషునిలో మృతం ఉన్నది. Oh, in a man the death is there. లోకములో మృతం ఉన్నది. Oh, in the world there is a death. దేవునిలో జీవం ఉన్నది. In a God there is a life. దేవుడు జీవాధిపతి అయి ఉన్నాడు. Oh, God is alive. మరణమునందు ప్రతి వానికిని, oh, whoever going to be die, మరణించుటకు సిద్ధముగా ఉన్న ప్రతి వానికి, whoever ready to die,
జీవము లేదిక బ్రతకటానికి నాకు ఈ లోకంలో ఇక సమయం లేదని అనుకుంటున్న ప్రతి వారికి Oh, whoever thinking that there is no more life in this world, ఆయన జీవము పోయివాడై ఉన్నాడు. he will pour his life. దేవుని యొక్క జీవం నీలో ఉంటే, if the life of Lord in you, దేవుడు జీవించుచున్నాడు గనుక అట్టి జీవం నీలో ఉంటే, God is living that kind of life in you, ఏ రోజుకు ఆ రోజు దేవుడు తాజా శక్తిని పై కుమ్మరిస్తాడు. and every day God will shower his pure love. ప్రతిరోజు నూతన బలం పొందుతావు. Every day you will be fresh and ప్రతిరోజు నూతన బలము చేత నీవు నింపబడతావు. every day you will be filled with a everly freshness. ఎందుకంటే మనము ఆరాధించుచున్న దేవుడు మనతో ప్రమాణము చేసి ఉన్నాడు. Why? Because the Lord we are worshiping, he has been ఆయన promised. మాట తప్పువాడు కాదు. He never ever demise. ఆయన ప్రమాణము చేసిన దేవుడై ఉన్నాడు. Oh, he is a Lord who promised. ఆయన నీతో ప్రమాణము చేసి ఉన్నాడు. Oh, he is promised with you. ఆయన ఏమని ప్రమాణము చేశాడు? Oh, what he has promised. ఆయన ఏమని ప్రమాణము చేయుచున్నాడు? What he has promised. ఈ రోజు ఆయన నీతో ప్రమాణము చేయుచున్నాడు. This day he is promising with you. ఆయన నీతో ప్రమాణము చేయబోతున్నాడు. Oh, he is going to promise with you. నువ్వెవరైనప్పటికీ, Whatever you may be. నువ్వు యవనస్తుడవైనా యవనస్తురాలువైనా, Oh, you are a younger boy or నువ్వు younger స్త్రీవైనా girl. పురుషుడవైనా, Oh, you are a she or you are a సంఘములో he. ఉన్న సకల పరిశుద్ధులారా, Oh, saints who are involved in this church. ఆయన మీతో ప్రమాణము Oh, God చేయబోచున్నాడు. is going to promise you. ఏమిటి ఆ ప్రమాణం? What is that promise? 3వ వచనం చదువుదాం ఆ Oh, అధ్యాయంలో. let us read verse 3. యుద్ధ సన్నద్ధ దినమున Oh, your people will offer నీ themselves ప్రజలు willingly ఇష్టపూర్వకముగా willingly on the day you leave. వచ్చెదరు. Oh, hallelujah. హల్లెలూయా. Hallelujah. యుద్ధ సన్నద్ధ దినమున, Oh, on the day of war. అంటే యుద్ధం కొరకు సిద్ధపడేటటువంటి దినం ఏదైతే ఉందో, Oh, whatever the day we are getting ready for the war. యుద్ధము చేయటానికి సిద్ధముగా ఉండే దినము ఏదైతే ఉందో, Oh, whatever the day which is ready to do a శత్రువు war. మన ఎదుట నిలబడినప్పుడు, Oh, the enemy is standing before శత్రువును me. ఎదుర్కొనడానికి To defend the enemy. సిద్ధముగా ఉండాల్సిన దినమున్నది. Oh, that was the day to get ready. శత్రువు నీ మీదికి వచ్చినప్పుడు, Oh, if the enemy pound upon you. నీవు హాయిగా భోజనం చేస్తూ, Oh, you are still sitting and eating. శత్రువు యొక్క రాకడను గుర్తించకుండా, గ్రహించకుండా, Oh, the coming of evil you నీవు didn't ఏదో recognize. రకమైన మత్తుతో నింపబడి, Oh, you are filled with a despised. నీవు సోమరి వలె నిద్రపోయినట్లయితే, You are sleeping like a lazy. శత్రువు నీ మీదికి వస్తాడు. Oh, enemy is coming upon you. నీ మీద యుద్ధం చేస్తాడు. He is going to war on you. నిన్ను సంపూర్ణంగా సంహరిస్తాడు. Oh, he wanted to completely defend శత్రు you. చేతిలో నువ్వు సంహరించకుండా ఉండాలంటే, If you don't want to kill by శత్రువును your నువ్వు enemy. ఎదిరించాలంటే, Oh, if you want to defend your enemy. శత్రువును నువ్వు పసిగట్టి శత్రువును ఎదిరించగలగాలంటే, If you want to detect your enemy earlier. సన్నద్ధుడవై ఉండాలి. You need to get ready. చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. Oh, hallelujah. Praise the Lord. Riba raba shabaraka dura raba raka raba raba. ఏమై ఉండాలి? What you wanted to do? యుద్ధ సన్నద్ధుడవై ఉండాలి. You need to get ready. యుద్ధ సన్నద్ధ దినమున Oh, while you are getting ready, నీ ప్రజలు your people ఇష్టపూర్వకముగా వచ్చెదరు. willingly. యుద్ధ సన్నద్ధ దినమున, Oh, on the day of war, తుమ్ముతూ దగ్గుతూ రోగాలతో ఉన్నోళ్ళు, sneezing and coughing, people with a fever and people with a diseases, యుద్ధానికి సన్నద్ధుడుగా ఉండలేడు. they are not getting ready for the war. వాడి ప్రాణం బాగలేదు, Oh, his health is not well. వాడికి ఆరోగ్యము లేదు. He is not feeling well.
అందుకే వాడు యుద్ధములోనికి రాడు. That is why he is not coming to the warfare. దేశం నాశనమైపోయినా వాడికి పట్టు. Oh, whatever the world may go. దేశమంతా పాడైపోయినా వానికి లెక్కలేదు. Oh, whatever people may go. దేశం మీదకి యుద్ధం జరిగి దేశమంతా నాశనమైపోయినా వానికి లెక్కలేదు. Oh, let the world may demised, it doesn't matter. వాని కుటుంబం అనే వాని యొక్క పట్టణం పాడైపోయిన వానికి శ్రద్ధ లేదు. Oh, his city gone dismashed, but still he is not aware of that. వాని శరీరం అనే వాని పట్టణాన్ని యుద్ధం చేసి శత్రు పాడు చేసిన వాడికి శ్రద్ధ లేదు. Oh, his body as a city, Satan is spoiling, but still he didn't aware of it. ఎందుకంటే why? Because వాడికి ఆరోగ్యం లేదు. He's not keeping well. వాడు యుద్ధ సన్నద్ధ దినమున on the warfare of day, వాడు సిద్ధముగా లేడు. is not ready. యుద్ధ సన్నద్ధ దినమున సిద్ధముగా ఉండాలి అంటే oh, on the day of warfare, if you are getting ready, బలవంతుడుగా ఉండాలి. you need to be very strong. దేవుని ప్రజలు బలవంతులై ఉన్నారు. oh, people of God are strong. దేవుని ప్రజలు బలహీనులు కారు. oh, people of God are not. దేవుని ఆరాధించే ప్రజలు బలవంతులై ఉన్నారు. oh, whoever worshiping Lord is there. వారి బలము భూ సంబంధమైనది కాదు. their power is not worldly. వారి బలము లోక సంబంధమైనది కాదు. their power is not worldly. వారి బలము శరీర సంబంధమైనది their కాదు. power is not bodily. వారు ఆత్మ సంబంధంగా బలవంతులై ఉన్నారు. oh, they are spiritual. వారి దేవుడు సజీవుడై ఉన్నాడు. oh, the Lord is alive. హల్లెలూయా. hallelujah. వారి దేవుడు సజీవుడు. God is alive. వారి దేవుడు సజీవుడు. వారి దేవుడు సజీవుడు. రమ శకల రమ శందల. hallelujah. స్తోత్రం. హల్లెలూయా. hallelujah. యుద్ధములో ఓడిపోయే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? whoever not defeated in a battle, how they will be? ఇలా ఉంటారు. ఇలా ఉంటారు. ఆమేన్. hallelujah. హల్లెలూయా. hallelujah. సేవకుడు సన్నద్ధుడై ఉండాలని రాయబడింది. oh, it is written in the Bible, the man of God should be ready. సేవకుడు శరీరాన్ని చంపేవాడై ఉండాలి. oh, the man of God will be killed his own things. సేవకుడు ఆకలితో అలమటించిన ఆకలితో శరీరాన్ని చంపేవాడై ఉండాలి. oh, man of God should be hunger, still he need to kill his hungry. సేవకునికి తాగడానికి బాటిల్ కొద్దిగా నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. oh, there is a bottle full of water. నా యేసయ్యకు సిలువ మ్రాను మీద వేలాడబడుతున్నప్పుడు నీళ్లు లేవు. for my Jesus there was no water on cross. నేను దాహము కొనుచున్నానన్నాడు. I am thirsty. సిలువ మ్రాను మీద వేలాడబడిన యేసయ్య on the cross he was hanged. నేను దాహము కొనుచున్నానన్నాడు. he said that I am thirsty. ఆయనకు నీళ్ళు ఇవ్వలేదు. no one gave water to him. సముద్రం మీద నడవగలిగిన యేసయ్య, oh, the God who walk on the sea, సముద్ర జలాలను జలమయముగా చేసి వాటిలో నడవగలిగిన నా యేసయ్య, and on the water who make water as a water, and భూమిని ఆకాశాన్ని సమస్తమును సృష్టించిన నా సృష్టికర్త అయిన నా దేవుడు, the creator of this world, ఆ సిలువ మ్రాను మీద వేలాడబడుతూ అన్నాడు, hanging on the cross and saying, నేను దాహము కొనుచున్నాను. I am thirsty. సంఘము ఆనందముగా ఉంది. oh, church is very happy. సంఘము సంతోషముగా ఉంది. church is very happy. సంఘము వారి యొక్క సంతోషములో వారు మునిగి ఉన్నారు. church is filled with happiness. ఎవరు సిలువ మ్రాను మీద ఉన్న యేసయ్యకు దాహమునకు నీళ్లు ఇవ్వగలరు? oh, who
wanted to give water to the, ఆయన దాహము తీర్చగలరు వాడెవరు? who will give water to the Father. యుద్ధ దినము వచ్చి ఉన్నది. Oh, the warfare day has came. యుద్ధ దినము వచ్చి ఉన్నది. The warfare day has came. యుద్ధ దినము వచ్చి ఉన్నది. Warfare day has came. యుద్ధ దినమునందు సన్నద్ధులుగా ఉండాలా. Oh, you should be ready on the నా warfare day. ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. Oh, my people willingly they'll come. బలవంతముతో వచ్చే వాళ్ళు ఉన్నారు. Oh, with a very hardliness. ఫోర్స్గా వచ్చే వాళ్ళు ఉన్నారు. Oh, if you are coming with a, ఇష్టపూర్వకంగా వచ్చే వాళ్ళు ఉన్నారు. if you are coming with నా willingness. దేవుని జీవము కలిగిన నా దేవుని సంఘం Oh, the living church of God. ఇష్టపూర్వకంగా రావాలా. You need to come live willingly. నా ప్రజలు నా దేవుని ఇష్టపూర్వకంగా ఆరాధించాలా. Oh, my people wanted to worship నిర్బంధము the Lord లేదు. with a willingly. Oh, ribarabara shaba. నిర్బంధము లేదు. Rikha rabarabara shaba. ఆటంకము లేదు. Rabarabara. ఇష్టపూర్వకంగా రావాలా. Willingly you need to come. హల్లెలూయా. Hallelujah. బలవంతంతో కాదు. With a not stubborn heart. పడక బలవంతం చేస్తుంది. Oh, your bed being stubborn you. మంచం బలవంతం చేస్తుంది. Your cot makes you stubborn. పొదుగా నుండు మంచం అంటుంది. Oh, your cot says, పొదుగా నుండు. let it be, we go. ఆత్మ అంటుంది. But spirit says, నేను వెళ్ళాలి. need to go. శరీరం అంటుంది. Oh, కాసేపైనాక బోదులే. body says, ఆత్మ అంటుంది. spirit says, నేను పరిగెత్తాలి. I need to run away. ఆత్మకును Oh, for spirit, శరీరానికి for the body, యుద్ధం జరుగుతున్న క్రమం. there will be a warfare. యుద్ధములో జయించటానికి Oh, if you wanted to defend the సంగమా war. నూతన బలము పొందు. Oh, church filled with the new spirit. సంగమా Oh, church, నీ కొరకే కదా ప్రభు ప్రాణం పెట్టాడు. God has shedded his blood for you. నీ కొరకే కదా ప్రాణం పెట్టింది. He shedded his blood for you. ప్రభు నీ కొరకే కదా ప్రాణం పెట్టింది. Oh, God shedded for you only. నిన్ను బలహీనరాలుగా చేయడానికి కాదు కదా. Not to make you నువ్వు బలహీనుడిగా unhealthy. ఉండడానికి కాదు కదా. Not to make you unhealthy. బలహీనమైన కార్యాలు చేయడానికి కాదు కదా. Oh, not to do unhealthy things. జీవం కలిగిన దేవుని సంఘం బలమైంది కదా. Oh, the living God church is very సంఘములో strengthened. నీవు ఇష్టపూర్వకంగా నడుచుకోవాలి కదా. Oh, in a church you need to walk willingly. ఇష్టపూర్వకంగా దేవుని ఆరాధించాలి కదా. In a church you need to willingly worship. ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలో సేవ చేయాలి కదా. Willingly you need to serve in God. ఇష్టపూర్వకంగా నీవు ప్రార్థించాలి కదా. Willingly you need to pray Him. ఇష్టపూర్వకంగా నీవు ఉపవాసాలు ఉండాలి కదా. Willingly you need to fast. ఇష్టపూర్వకంగా దేవుని సేవించాలి కదా. Oh, willingly you need to serve the Lord. హల్లెలూయా. Hallelujah. ఇష్టపూర్వకంగా Oh, willingly. ఇష్టముతో చేయాలి పనులు. Willingly you need to. మనస్సు పెట్టి చేయాలి పనులు. Oh, you need to spare some time. నీ కానుకే గాని నీ దశం భాగం గాని Whatever you are నీ offering. ప్రతిష్టార్పణ గాని Oh, you are offering. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు మర్చిపోయి Oh, you నీవు forgotten. సుఖ సౌఖ్యములు కోరుచున్నావు. Hallelujah. సుఖముగా ఉండగోరుచున్నావు. హల్లెలూయా. Hallelujah. సంగమా Oh, church. ఆత్మ మాట్లాడుచున్నది. Spirit is speaking with you. పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. Holy Spirit speaking with నీవు you. సుఖముగా ఉండే దినాలు కావివి. Oh, you are not. It is not a సుఖభోగాల day to. కొరకు నీకు నీవుగా వల వేసుకునే దినాలు కావివి. This is not a day you yourself wanted to stay alone. హల్లెలూయా. Hallelujah. సుఖభోగాలు అనుభవించడానికి Oh, with a safe side. సుఖించే దినములు కావివి. With a మొదటి శతాబ్దమును చూడండి. Oh, first, if you see first మొదటి generation. శతాబ్దములో ఉన్న పరిశుద్ధులను చూడండి. If you see the first generation. ప్రభు అయిన నా యేసు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత Oh, the Christ was redeemed and went away to the heaven. సంఘమును విడిచి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత Oh, God remains the church. 120
మంది సంఘముగా కట్టబడిన తర్వాత On the upper room, the church was built. పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగి వచ్చిన తర్వాత And Holy Spirit came upon them. పరిశుద్ధాత్మ అభిషేకముతో వారందరూ నింపబడిన తర్వాత And Spirit of the Holy, they are filled with the Spirit of Holy Spirit. సంఘము బలపరచబడిన తర్వాత And church became strengthened. వారు ప్రభు కొరకు ప్రాణాలు పెట్టడానికి నిలబడ్డారు. Now they were. వారి ప్రాణాలు ప్రభు కొరకు త్యాగం చేశారు. Now they are killing themselves for వారు the ఎక్కడ Lord. దేనికి భయపడలేదు. They never ever afraid. డబ్బుకు ధనానికి లొంగలేదు. Oh, they never ever. ఆస్తి అంతస్తులకు లొంగలేదు. Oh, they never ever వారి Lord. దగ్గర ఉన్నదంతా తీసుకొని వచ్చి Oh, whatever they have, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. they shedded before వెండి of బంగారము ధన ధాన్యాలను తెచ్చి whatever it may be. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. They spent వారి everything. ప్రాణాలను తెగించారు. Oh, వారు అలసిపోలేదు. they never ever. వారు సొమ్మసిల్లలేదు. Never ever. వారి ఆత్మ వారిని బలపరుస్తూ వచ్చింది. Hallelujah, hallelujah. ఏయ్, యేసు ప్రభువును ఇంకెక్కడైనా నువ్వు ప్రకటించావా బిడ్డ? నీ ప్రాణం తీస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను పొడి చేస్తాను అని వ్యతిరేకమైన యుద్ధం అతని మీదికి వస్తే, Oh, if you preach Lord Jesus Christ anywhere, we will kill you, kind of a news they hear. గుండెలు తెరిచి Oh, they open their hearts. చంపినా పర్వాలేదు, If you kill us, it doesn't matter. నా యేసును మాత్రము నేను ప్రకటించక మానను. Still we gospel Lord Jesus Christ. చంపినా పర్వాలేదు, If you kill, it doesn't matter. నా దేవుని సన్నిధికి వెళ్ళక మానను. Oh, I'll never ever stop going to the church of God. హల్లెలూయా. Hallelujah. పోయిన ఆదివారమున Last Sunday, ఎంతో మంది పరిశుద్ధులు oh, several saints, పళ్ళ కొరకు సిద్ధపడి వచ్చారు. oh, they prepared for the communion ప్రభు and యొక్క the cake. శరీరాన్ని తిన్నారు. Oh, they ate ప్రభు యొక్క body of the ప్రభు Lord. యొక్క రక్తాన్ని తాగారు. Oh, they drink the blood of బలము God. కలిగిన వారుగా నిలబడ్డారు. Oh, they became strengthened. కొంతమంది And few, ఏ చిన్న కార్యమో గాని oh, what the small thing, అది ప్రాణం పోయేటంత పెద్ద కార్యం కాకపోయినా it is not the thing that takes your life. క్రీస్తు ప్రభు యొక్క శరీరమని. Oh, but they know that it is a body ఈ of రోజు Christ. సెకండ్ సండే బల్ల కార్యక్రమం అని. Today, second Sunday, there is నేను a వెళ్ళాలి, communion. నేను ఖచ్చితంగా పాలు పొందాలి అని. At any cost, I'll go and I'll spend అలాంటి over there. బలమైన ఇష్టపూర్వకమైన మనస్సు లేక That kind of heart that doesn't have, దేవుని సన్నిధిని యుద్ధములో పాలు పొందలేకపోయారు. and they never ever conclude their battle. అలాంటి Such a kind of బలహీనమైన unhealthy, బంధకాలలో banded, ఉన్న ప్రతి ఒక్కరిని whoever there, ఈ రోజు దేవుడు తాళ్లు తెంపబోతున్నాడు. today God is going to redeem their ప్రతి bandages. బంధకాలు తెగబోతున్నాయి. And every bandages God is going to unleash. ప్రతి బలహీనత దూరమైపోతుంది. Oh, every unhealthy is going away అది from them. రోగమైన వ్యాధి అయినా, Oh, it is disease. అది ఏ విధమైన బలహీనత అయినా, Whatever the unhealthy is నీ that. యేసయ్యకు నీకు మధ్యలో ఉన్న గోడ ఎంత పెద్దదైనా, Oh, the wall which was in between you and your God. నజరేయుడైన యేసు నామములో కూలును గాక. Oh, by the name of our Nazareth, oh God, it will broken. నా యేసయ్య జనుల ఎదుట అది నిలవకుండును గాక. Oh, my people of Lord, it may not stand before you. నా యేసయ్య జనుల ఎదుట అది నిలవకుండును గాక. In the name of our Lord, that may not stand in before you. కూలిపో. Oh, let it broken. ప్రాకారాలు కూలిపో. Oh, the pillars may broken. కోట గోడలు కూలిపో. Oh, the walls may broken. ఎరికో గోడలారా కూలిపో. Oh, wall of Jericho, let it break. రక్తగాంచిన యేసయ్య రాజ్యమునకు, Oh, the shedded blood, the Lord Jesus Christ. ఎదురుగా నిలిచిన ప్రతి ఎరికో కూలిపో. Oh, the opposite, whatever the wall may be.
bara shaba. Didara bara 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 shabara bara bara bara. Didara bara kara didara shabara dura bara 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 bara. Oh rabasha. Kara bara 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 bara. కూలిపో 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 జ్వరమా కూలిపో రోగమా కూలిపో ఆర్థిక బలహీనతలారా కూలిపో Financial obstacles, let it break. అప్పుల సమస్యలు కూలిపో Oh, the bribe, the financial obstacles, let it break. నా ప్రజలు యుద్ధ దినమునందు సన్నద్ధులుగా ఉందురుగాక. My people, get ready for the warfare. నా ప్రజలు యుద్ధ దినమందు సన్నద్ధులుగా ఉందురుగాక. My people will get ready for the warfare. నా ప్రజలు యుద్ధము చేయుదురుగాక. Oh, my people will get ready for the warfare. యుద్ధంలో ఒక్కరు ఓడిపోకూడదుగాక. Oh, the Satan may defeat. హల్లెలూయా. రెబకోరా మాషా. మెలిక్షెదెకు నీ కొరకున్నాడు. Oh, Melchizedek is for you. ఎందుకున్నాడు మెలిక్షెదెక్? Why he is? ఎవరి మెలిక్షెదెక్? Who is Melchizedek? మెలిక్షెదెక్ అనగా ఏం చేస్తాడు? What Melchizedek do? అబ్రహాము యుద్ధం చేసి Abraham came with the warfare శత్రువులను తరిమి and he defeated the enemies. తన సహోదరుడైన లోతు మీదికి వెళ్ళబోతున్న శత్రువులందరినీ తరిమి Oh, the whomever the enemies going to defeat the Lord. శత్రువులను ఓడించి Oh, he defeated the enemies. ములుగోల కట్టెలతో శత్రువులను తరిమి వేసి Oh, he defeated all the enemies ఇంటికి వచ్చాడు. and he came to home. బాగా అలసిపోయాడు. Oh, he got very tired. బాగా అలసిపోయాడు. Got tired. అలసిపోయిన అబ్రహామునకు And the Abraham who is got tired, మెలిక్షెదెకు దగ్గరికి వచ్చి Melchizedek came రొట్టెయు and he given a bread ద్రాక్షరసం and given some wine. ఇచ్చాడు. He given. అబ్రహాము వాటిని తిన్నాడు. Oh, Abraham took that బలం పొందుకున్నాడు. and he strengthened. బలం పొందుకున్నాడు. He got strengthened. మారణాత ప్రభుత్వ మినిస్ట్రీలో ఉన్న సంఘ సభ్యులారా, Oh, the church of Maranatha Faithful Ministries. ప్రతి నెల 2వ ఆదివారం Oh, every month, second Sunday. గుర్తు పెట్టుకో. Oh, just remember. గుర్తు పెట్టుకో. Just remember. ఆ రోజు నీవు On the day you. మెలిక్షెదెకు చేత Oh, with the Melchizedek. ద్రాక్షరసం Oh, with the bread and wine. అందుకునే అద్భుతమైన పసక పండుగ Oh, దినమది. it is a Passover festival that you need to take from the నీ Melchizedek. భర్తకు చెప్పు. You do tell to your husband. ఏమండి? Oh, my beloved husband. నా యజమానుడా, Oh, my beloved ఈ 2వ master. ఆదివారం This second Sunday, మనం వెళ్ళాలి. we need to go. నీ భార్యకు చెప్పు. Oh, you tell to your wife. ఏమండి? Oh, my beloved నా wife. భాగస్వామి, My beloved wife. నా సహకారి, Oh, my behalf. నా సాటి అయిన సహాయమా, Oh, my better half. మనము క్రీస్తు శరీరమును తినడానికి వెళ్ళాలి. Oh, we need to go and participate in a eating of Lord of Jesus Christ. సంఘం మాట్లాడుకోవాలి. Oh, church may speak. యేసయ్య శరీరమును తినడానికి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. Oh, fellowship may speak to eat bread and wine. పునరుత్థానమునందు నువ్వు నిలిచి ఉండాలంటే, Oh, if you wanted to be on resurrection day, పూర శబ్దం విని రెప్పపాటున మార్పు చెందాలంటే, if you want to listen the trump sound of the trump, ప్రతి చోట ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన సమాధి నుండి లేచాడు అని చెప్పాలంటే, everywhere you need to testify himself and you need to say that the Lord has risen from the burial. నా యేసయ్యకు సాక్షిగా ఉండాలి అంటే, Oh, if you wanted to be a testimony for the Jesus Christ, యుద్ధ దినమందు సన్నద్ధుడుగా ఉండాల్సినట్లుగా on the day of warfare you need to get ready. ప్రతి సెకండ్ సోమవారం
Every second Monday, సెకండ్ మంగళవారం, every second Tuesday, సెకండ్ బుధవారం, every second సెకండ్ Wednesday, శుక్రవారం, every ప్రతి Wednesday, సెకండ్ శనివారం, every second ప్రతి Saturday, సెకండ్ ఆదివారానికి every second Sunday. సంపూర్ణముగా నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాలి. With a willingly you need to తెల్లని prepare. వస్త్రములు ధరించుచు, Oh, you need to wear a white dress. తైలమును నూనె తలకు రాసుకొనుచు, You need to filled with the oil నీ anointing. పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని And you need to hold the holy నీవు నీ book. దేవుని ఆలయానికి రావాలా. You need to come to the fellowship of your Lord. సిద్ధపాటు కలిగి రావాలా. Oh, be ready. సిద్ధపాటు కలిగి Get ready. సిద్ధపడిరా. With the come. ఊరికనే వచ్చి తినకు ఆహారం. Just come, just easily come and యేసయ్య eat. శరీరము నిన్ను బలపరిచేదిగా ఉంది. Oh, the bread of Lord will strengthen you. యేసయ్య శరీరం Oh, the body of Lord, బలపరిచేదిగా ఉంది. it will strengthen you. ఎట్లా బలపరుస్తుంది? How it will strengthen? ఒకటో రాజుల గ్రంథం 19వ అధ్యాయం. Oh, First Kings, verse 19. మొదటి రాజుల గ్రంథం First Kings, 19వ అధ్యాయం, chapter 19, చూడండి 8వ వచనం చదువు. verse 8. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రులు 40 దివారాత్రులు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? Where he came? హోరేబునకు వచ్చాడు. He came to Horeb. హోరేబ్ అంటే ఇక్కడ ఏంటది? Where is Horeb? You know what is Horeb? దేవుని పర్వతం. Oh, it is a mount of God. హోరేబు Horeb is, దేవుని పర్వతం. it is a mount of God. ఆహారం తిన్నాడు. Oh, he ate. దేవుడు చెప్పాడు, God said, భోజనం చెయ్యి. after you eat, భోజనం చేసి oh, after you eat, నా పర్వతానికి వెళ్ళు. you need to go forward to my mount. ఏలియా Oh, Elia, భోజనం చేశాడు. he ate. హల్లెలూయా. Hallelujah. ఏం చేశాడు? What he did? భోజనం చేశాడు. He ate. భోజనం పోయిన ఆదివారం ఏం చేశారు? ప్రభు భోజనం చేశారు. హల్లెలూయా. Hallelujah. వాక్యం ఏం చెప్తుంది? What scripture says? అనవసరమైన భోజనాల కొరకు మీరు ప్రయాసపడకుడి. Oh, unnecessary food you need not to work for. విలువైన భోజనం మీకున్నది. Oh, there is a precious food for you waiting for you. ప్రధానమంత్రికి లేనటువంటి భోజనం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. It is not even for prime minister, it is for you. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎవరు మన సౌత్ ఆఫ్రికా ప్రధానమంత్రి ఎవరండి? Who is the prime minister of South Africa? తెలుసా? You know? ఒకరు చెప్పండి, ఎవరైనా ఒకరు. సౌత్ ఆఫ్రికా ప్రధానమంత్రి ఎవరు? కిమ్మా Korea, South Korea. సౌత్ కొరియా ప్రధానమంత్రి ఎవరు? Kim Jim. కిమ్ జూ ఎవడైతేనేమి వాడి ఆహారానికంట ఒక్క రోజుకే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు. Hallelujah. ఒక్క రోజుకే, ఒక్క పూట భోజనం. ప్రధానమంత్రి భోజనం ఎంత ఖరీదైంది ఉంటుంది? ముఖ్యమంత్రి భోజనం ఎంత ఖరీదై ఉంటుంది? How costly the minister's food is? ఎమ్మెల్యే గారి భోజనం ఎంత ఖరీదైంది ఉంటుంది? How costly the MLA food is? హల్లెలూయా. Hallelujah. చెప్పండి. Can anyone say? ఒక రోజు నేను ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళాను. One day I went to NTR. ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్తే One day I went to NTR garu. సహోదరుడా ఎందుకు వచ్చావు అన్నాడు. Brother, why did you came? నా విజిటింగ్ కార్డు ఇచ్చాడు మా సంఘస్థుడు. Someone given my విజిటింగ్ కార్డు business చూసి card. పాస్టర్ గారండి మీరు అన్నాడు.
And he saw that visiting card and he said, Pastor అవునయ్యా garu. నేను పాస్టర్ గారు అని చెప్పాను. And I said, yes, I am pastor. గండిపేటలో వారి కుటీరం ఉండింది. In Gandipet there was a resort for ఆ him. కుటీరం పక్కనే మా చర్చ్ కడతా ఉన్నాం, బ్రాంచ్ చర్చ్. Just beside of that resort we are దాని కొరకు ఏదో డొనేషన్ అడగడానికి వెళ్ళాం. I just went to get some విజిటింగ్ amount. కార్డు ఇచ్చాక మాట్లాడాడు. పాస్టర్ గారు కదా కూర్చోండి అని చెప్పేసి ఆయన ఎదుట కూర్చోండబెట్టాడు. And he saw my visiting card and he said that you are a pastor, right? ఎన్టీ రామారావు గారు అప్పుడు ఎలాగున్నాడో తెలుసా? How N.T. Ramarao was on that ఫుల్గా day. వస్త్రాలు లేవు. He was very nude. ఆయన బరిబత్తెలనే ఉన్నాడు. He was nude. ఆయన ఒక సమాధి మీద కూర్చొని ఉన్నాడు. He was on a tomb మేము sitting. అక్కడికి వెళ్తే రమ్మన్నాడు. And when we came over there, he said to come. ఆయన ఏదో చేస్తా ఉన్నాడు పూజ. He is doing something over there. నాకు అక్కడే ఆయన కూర్చోపించాడు. And he made me to sit over there. హల్లెలూయా. Hallelujah. నో ప్రాబ్లం, ఏం కాదు, జరిగిన సంగతి కనుక ఏం కట్ చేయొద్దు. హల్లెలూయా. Hallelujah. అయితే కూర్చేసారు, అక్కడ కూర్చున్నాను నేను. And they made me to sit over there. నాతో మాట్లాడుతూ ఉన్నాడు. And he is speaking to me. ఆయన నాకు కాఫీ తెప్పించాడు. And he made me to give some compensation. కాఫీ తాగుమన్నాడు. Sorry, coffee. ఆయన కూడా కాఫీ తాగాడు. He also drank coffee. ఆయన నాతో అన్న మాట ఏంటంటే, And what he said to me, పాస్టర్ గారు కాఫీ బాగుందా అన్నాడు. he asked me, Pastor Garu, how is coffee? చాలా బాగుంది అన్నాను. And I said him, it is very nice. ఆ కాఫీ రేట్ ఎంతనో తెలుసా అన్నాడు. And he asked me, what is the price of the coffee? అప్పుడు ఎక్కడ చూసినా కాఫీ అంటే 50 పైసలు 60 పైసలే. And on those day it was just ఇది 50 paisa. 94 లో జరిగిన సంగతిని చెప్తున్నాను. And the story which I am telling, it took place on 95. రూపాయి పెడితే మంచి కాఫీ వస్తుంది ఎక్కడైనా కూడా. If we spend 1 rupee, we will have a great coffee. ఆయన తాగే కాఫీ రేట్ ఎంతో తెలుసా? On those day, అన్నాడు పాస్టర్ గారు మీరు తాగే కాఫీ బాగుంది కదా, మీరు కాఫీ రేట్ ఎంతో తెలుసా అన్నాడు. And he asked me, the coffee which you are drinking, you know how much it is cost? నాకు తెలియదయ్యా అన్నాను. And I said, I don't know. 70 రూపాయలు అన్నాడు. He said 70 rupees. ఆయన తాగే కాఫీ విలువ ఎంత? 70 రూపాయలు. 70 రూపాయలు అంటే ఆ రోజుల్లో 94లో చాలా పెద్ద అమౌంట్ అది. హల్లెలూయా. అంత ఖరీదైనటువంటివి Such a costly, నాయకులు తాగినా తిన్నా, the leaders may drink or పోయిన eat. ఆదివారం భోజనం చేసిన భోజనం And last Sunday whatever we ఈ had, లోకంలో ఏ రాజులకు దొరకనటువంటి గొప్ప and భోజనం. in this world no king may get it. ఏ ప్రధానులకు లేనటువంటి భోజనం. No man can get it. అది పరలోకము నుండి వచ్చిన భోజనం. And it is came from the heaven. ప్రధానులు భూసంబంధమైన భూమిలో నుండి వచ్చిన భోజనం భోంచేస్తున్నారు కానీ, Oh, the kings may have the word. ప్రభు అయిన యేసు పరలోకము నుండి వచ్చాడు. Oh, my Lord came from the ఆయన heaven. పరలోకపు యొక్క ఆహారము ఆయనే ఉన్నాడు. And he is the heavenly ఆయనను food. భుజించిన వాడు ఎన్నడూ బలహీనుడు కాజాలడు. Oh, whoever ate will never ever ఆయనను upset. భుజించిన వాడు చనిపోడు. Oh, whoever ate him will never ever die. వాక్యం ఏం చెప్తుందంటే, What scripture says? చనిపోయినను If he die, నేను లేపుదును అన్నాడు. I will make him. ఇట్టి ఆహారము భుజించిన వాడు చనిపోయినను The kind of అంత్యదినమున లేపబడతాడు. on the ended days they lift అదే up. నిరీక్షణ గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, The same believe, my dear brothers and ఈ sisters. సంవత్సరములో 12 నెలల్లో ఎన్ని నెలలు మీరు భోజనం చేశారో, రెండవ ఆదివారమున ఎన్ని సార్లు మీరు భోజనాన్ని మిస్ చేసుకున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. My dear beloved brothers and sisters, you just can remember that how many times you have missed the holy food from the ప్రతి ఆదివారము and every యేసయ్య Sunday. శరీరం అని భావించి తినే వాళ్ళు ఉన్నారు. Oh, every Sunday somebody believes that it is a bread of Lord, it is a body of Christ. దానికంత విలువ లేకపోవచ్చు కానీ, Oh, there is a no cost for that. నెలకొక్కసారి మనము సిద్ధపాటు కలిగి భోజనం చేస్తున్నాం. And every month we were getting అది prepared. నిజముగా యేసయ్య శరీరమే ఉన్నది. Oh, it is a body of Christ. ప్రతి నెల నువ్వు మిస్ కాకూడదు. Every month you need not to miss it. అతి
అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 దివారాత్రులు ప్రయాణము చేసెను. And he woke up and stood, and 40 days and 40 nights 40 he traveled. దివారాత్రులు. Oh, 40 days and 40 nights. 40 దివారాత్రులు. 40 days and 40 nights. Moses సీనాయి పర్వతమునకు వెళ్ళిపోయాడు. the mount of Sinai he went away. సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడు. And on the mount of Sinai he stayed 40 days and 40 nights. దేవుని వాక్యము సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు అనుగ్రహిస్తూ వచ్చాడు. And God has given his revelation and his scripture on the Sinai to Moses. సీనాయి పర్వతం మీద on the mount of Sinai దేవుడు మహిమతో నింపబడ్డాడు. oh, God was filled with his holy, దేవుని మహిమ and God's holiness, మోషేను కూడా కమ్మి ఉండిను. and his mighty was filled 40 Moses. దివారాత్రులు. Oh, 40 days 40 nights. దేవుని వాక్యమే Oh, only God's word, మోషేకు ఆహారమై ఉండెను. and it was food to Moses. దేవుని వాక్యమే Oh, word of God, మోషేకు ఆహారమై ఉండెను. food to the Moses. హల్లెలూయా. Hallelujah. మోషేకు అది ఆహారమై ఉండెను. Oh, for the Moses it is a మోషే food. ఆహారముగా భుజిస్తున్నాడు. Oh, Moses was taking it as a food. మోషే ఏ ఆకలి లేదు. Oh, Moses doesn't have మోషేలో ఏ any. బలహీనత లేదు. Oh, Moses doesn't have any. మోషే దేవుని మాటలు వింటున్నాడు. Oh, Moses was taking మోషే it. దేవుని మాటలతో నింపబడుతున్నాడు. Oh, Moses was filled with the ఈ Spirit. పరిశుద్ధ హోరేబు పర్వతమనబడిన సంగమం. Oh, my dear beloved church, who was filled with the Holy Spirit in Horeb. ఈ పర్వతం మీద On the mount of Horeb. దేవుని మహిమ ఉన్నది. Oh, you filled with the Spirit of సంగమం. God. Oh, church. నేను అబద్ధం ఆడుటలేదు. Oh, you are filled with the Spirit. మిమ్మల్ని మోసం చేయుటలేదు. Oh, you cannot deceive దేవుని yourself. మహిమ ఇక్కడ ఉన్నది. Oh, God's Spirit. దేవుని మహిమ ఇచ్చట ఉన్నది. God's Spirit is here. దేవుని మహిమ God's Spirit. నిన్ను కమ్ముకొనుచున్నది. It was filled you. అందుకే ఆటోమేటిక్ గా Oh, that is why నువ్వు స్వస్థత పొందుతావు. you are redeemed. స్వస్థత పొందుతావు. Oh, you redeemed. మంచి మనసుతో రా. Oh, come with a good heart. యుద్ధానికి సిద్ధమైనట్లు రా. Oh, come with a ready-minded. ఇష్టపూర్వకముగా రా. Oh, come willingly. ఇష్టపూర్వకంగా. Come willingly. యేసుక్రీస్తు ప్రభు Oh, Lord Jesus Christ, శరీరధారిగా ఉన్నప్పుడు when he was in a body, ఆయన he ఇష్టపూర్వకంగా willingly 40 దివారాత్రులు 40 days and 40 nights ఉపవాసం ఉన్నాడు. he was in fasting. యేసు ప్రభు Lord Jesus Christ, ఉపవాసం ఉన్నాడు. he was in a fasting. ఏలియా Oh, Elijah, భోజనం చేసి after having his 40 food దివారాత్రులు ప్రయాణం చేశాడు. and 40 days he was in a journey. మోషే And Moses, సీనాయి పర్వతం ఎక్కి and he went to దేవుని Sinai. వాక్యము తింటూ 40 దివారాత్రులు ఆకలితో అక్కడ ఆకలి లేకుండా ఉన్నాడు. Oh, he was eating the scripture of Lord, and 40 days and 40 nights he haven't have a single hungry. యేసయ్య Oh, the same way Jesus, యోహాను చేత బాప్తిస్మం పొంది and after taking baptism with ఒడ్డుకు John, రాగానే and he came to the outreach, పరిశుద్ధాత్మ and Holy Spirit పావురం వలె as a pigeon. యేసయ్య మీదికి వచ్చింది. Oh, it filled Jesus Christ. యేసయ్య పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. Lord filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై Oh, Lord filled with the Holy Spirit, ఉపవాస దినములను పొందుకున్నాడు. and he received a 40 fasting day. దివారాత్రులు ఉపవాసాలున్నాడు. And 40 days he was in a fasting. సాతానుడు Oh, Satan. ఇదే తరుణం అంటూ Oh, this is what a great chance. ఉపవాసం ఉన్న యేసయ్యను Oh, the Lord who is in a fasting కొండకు తీసుకుపోయింది. leaded to the కొండకు తీసుకుపోయి leaded to the mount. శోధించడం మొదలుపెట్టింది. Now starting persecuted. శోధనలో యేసయ్య గెలిచినట్లుగానే And Lord defeated in a persecution. శోధనలో యేసయ్య గెలిచి జయించినట్లుగానే And Lord defeated
and overcome in a persecution, నీ మీదికి వచ్చినా, and whatever the persecution may be, శోధన నీ మీదికి వచ్చినా, whatever the difficulty may be, నువ్వు ఓడిపోవుగాక, oh, you never defeated, నువ్వు బలహీనము కావుగాక, బలహీనము కావు. oh, you never lost, and నీలో you are ఉన్నవాడు యేసయ్యే. oh, the Lord is in అదిగో you, శక్తివంతుడైన యేసయ్యా, oh, he was very సాతానును great, జయించిన యేసయ్యా, oh, he ఆకలిని జయించిన యేసయ్యా, defeated the hungry, శరీరాన్ని జయించిన he యేసయ్యా, defeated the body, నేత్రాశను జయించిన he యేసయ్యా, defeated the eyelid, సమస్తాన్ని జయించిన యేసయ్యా. everything he defeated. Hallelujah, 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 hallelujah. Stotram, 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 హల్లెలూయా, stotram, 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 హల్లెలూయా. stotram. జయించాలి, We need to overcome. జయించాలి. We need to overcome. జయించటం నేర్చుకో. Oh, learn to defeat and overcome. నీ లోకములో ఉన్నంత కాలం In this world, how many days you జయ stay? జీవితాన్ని పొందుకో. You need to get a life of winningness. ప్రకటన గ్రంథములో Oh, in the book of Revelation, యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, oh Lord Jesus Christ saying, నేను జయించి oh I నా తండ్రి సింహాసనమందు on the throne of our Lord, కూర్చుండి ఉన్న ప్రకారము, oh how I sit, జయించిన వారిని oh the winning నా one సింహాసనమందు on my throne, కూర్చుండనిత్తును. I'll make them to sit. చదవాల రెఫరెన్స్ ఎక్కడుందో నేను చెప్తుంటేనే మీరు చదివే జ్ఞానం గల వారిని. నేను జయించి చెప్పు, నా తండ్రితో కూడా, రెఫరెన్స్ చెప్పు అందరికి, వాళ్ళు తీస్తారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. చెప్పు. నేను జయించి జయించి నా తండ్రితో కూడా, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. జయించాడు యేసయ్య. God has defeated. యేసయ్య జయించాడు. God has defeated. ఏమిటిని జయించాడు? And what he has overcome? లోకాన్ని జయించాడు. He overcome the world. ఏమిటిని జయించాడు? What he overcome? లోకాశలను జయించాడు. He overcome the worldly. ఏమిటిని జయించాడు? What he overcome? శరీర కార్యాలను జయించాడు. He overcome the bodily. ఏమిటిని జయించాడు? What he overcome? శోధనలన్నిటిని జయించాడు. He overcome the all యేసయ్య difficulties. జయించాడు. Oh, God has ఆయన overcome. జయించాడు కనుకనే He have overcome. తండ్రి సింహాసనమందు కూర్చున్నాడు. Oh, he was on the throne of Lord. అందుకే యేసయ్య అంటున్నాడు, That is why Lord says, నేను జయించి I overcome నా తండ్రి సింహాసనమందు కూర్చుండులాగున. and sitting on the throne of my మీరును Lord. జయిస్తే And if you defeat, మీరు ఎక్కడ కూర్చుంటారు? where you will sit? జయించిన వాడు సినిమా టాకీస్ లో కూర్చోడు. Oh, whoever defeated will not sit on cinema talkies. జయించిన వాడు Oh, whoever defeat. దెలీలా ఇంటిలో కూర్చున్నట్టు సంసోను వలె కూర్చోడు. Oh, the like Delilah sit in the Samson's house will not sit like. దాని అర్థం ఏంటో తెలుసా? What you know? వ్యభిచారపు గృహాలలో వ్యభిచారం చేస్తూ ఉండలేడు. Prostitution's homes. జయించిన వాడు Oh, whoever defeat. పాపములో మునిగిపోజాలడు. Oh, whoever will be on a sin. పాపముతో సర్దుబాటు చేసుకోడు. Oh, will not enclose with a sin. ప్రాణం పోయినా, Oh, if you leave your ఈ లోకములో life. జయించవలసిన ప్రతివాడు Oh, whoever defeated in this world. ప్రాణం పోయినా, Oh, if you lost your life, సత్యం కొరకు నిలబడాలా. will stand for the. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. Oh, so that God has chosen you. సత్యం కొరకే నిలబడాలా. Oh, stand for the truth. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. Truth will make you independent. నువ్వు స్వతంత్రుడవవుతావు. You will get freedom. హల్లెలూయా, Hallelujah. స్వతంత్రుడవవుతావు. You will get freedom, independent. దాస్యము నుండి విడిపించబడ్డావు. Oh, you are freedom, independent from the దాస్యమనే slavery. కాడి నుండి విడిపించబడ్డావు. You are independent from the slavery. దేవుడు నిన్ను స్వతంత్రునిగా చేశాడు. God has made you free, independent. నువ్వు స్వతంత్రురాలువు, స్వతంత్రుడవు. Now you are independent. నువ్వు స్వతంత్రుడవు కనుకనే జయించాలి. You are independent so that you need to defend. దోషమనే కాడి కిందకి వెళ్ళకూడదు. Never ever go to the sinnery.
కుక్క తన వాంతికి మళ్ళినట్లుగా నువ్వు మళ్ళకూడదు, మరలా విడిచిపెట్టబడిన Oh, how పాపమునకు. dog will return to his vomit. You should not go return to your vomit. హల్లెలూయా. కుక్క Hallelujah. తన వాంతికి తిరిగినట్లుగా తిరగకూడదు. Oh, should not turn together. ఒక్కసారి నీ పాప విడిచిపెట్టి పరిశుద్ధుడుగా బాప్తిసం పొంది రక్షించబడి దేవుని రాజ వారసత్వం కలిగి ఉన్నవాడు. Oh, once you received the Spirit of God, now you are inheritance of the kingdom of Lord. ఏం కలిగింది నీకు? What you have received? దేవుని పరలోక రాజవారసత్వం. Oh, you have an inheritance of a heavenly ఏం kingdom. కలిగింది? What you received? ఏం కలిగింది? What you received? హలో, ఏం కలిగింది? What you received? దేవుని పరలోక రాజవారసత్వం. Oh, you received the inheritance of kingdom of our heavenly Father. ఒకవేళ సాతానుడు If Satan నీ దగ్గరికి వచ్చి comes to you, నిన్ను శోధించడానికి wanted to persecute, నిన్ను ఇలా చూశాడనుకో, if he see you, నిన్ను ఇలా చూశాడనుకో, if he see you, ఇక్కడ కనబడుతుంది. oh, it is written on your forehead. ఆత్మలో ఇక్కడ కనబడుతుంది. Oh, on a spirit it will be written. ఆత్మలో ఇక్కడ ఏం కనబడుతుంది? Oh, what it is written on forehead? పరలోక రాజవారసత్వముతో నింపబడిన వాడని కనబడుతుంది. Oh, filled with the inheritance of a heavenly kingdom. హల్లెలూయా. Hallelujah. ఇశ్రాయేలీయుల యొక్క గృహాలను చూసినప్పుడు Oh, when you see the Israelites' homes. సంహారకుడు ఇంటిలోనికి వెళ్ళలేకపోయాడు. Oh, when the deadly spirit haven't went to ఏం the. కనబడింది సంహారకునికి? Oh, what it was written? ఇక్కడ పరలోక వారసుడు అని Oh, కనబడింది. it was written heavenly kingdom inheritance. రక్షించబడిన వాడు అని Oh, కనబడింది. saved one. గొర్రె పిల్ల రక్తం ఇక్కడ ఉంది. Oh, lamp of blood, it was written over there. నిర్దోషమైన, Oh, నిష్కలంకమైన unsinned యేసయ్యా, and purified. గొర్రె పిల్ల రక్తం Jesus lamp blood. ఇక్కడ ఉంది. Oh, it was written on forehead. ఓ తప్పుడు బోధకుడు అన్నాడు, Oh, one pastor, wrong pastor says. తప్పుడు దుర్బోధకుడు, Oh, one wrong pastor. ఇక్కడ బొట్టు సిల్వాకారం బొట్టు పెట్టుకోవచ్చు, ఏం కాదు అన్నాడు. చెప్పా, You need to have a bindi on your forehead. నేనంటున్నాను, I says. అరే దుర్బోధకుడా, Oh, wrong pastor. ఇదిగో ఇక్కడ యేసయ్య రక్తం ఉంది. Oh, it is a blood of Lord on forehead. యేసయ్య రక్తం ఇక్కడ ఉంది. It is on your forehead. ఆత్మలో చూస్తే If you see on spirit, నువ్వు బొట్టు మళ్ళా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. oh, you cannot. సిలువ బొట్లు, నిలువు బొట్లు, అడ్డ బొట్లు పెట్టుకోనక్కర లేదు. You should not have any bindi on యేసయ్య your forehead. రక్తం ఇక్కడ ఉంది. Oh, it is the blood of Jesus on your head. యేసయ్య రక్తం, Oh, it is the blood of Lord. సిలువ మ్రాను మీద కార్చిన రక్తం, Oh, the blood. నీ కొరకే కార్చిన రక్తం అది. For you, the blood was అదిగో shed. ఇక్కడ ఉంది మనకు. Oh, it was here. మనకు బొట్టు అవసరం లేదు మళ్ళీ. Oh, hallelujah. హల్లెలూయా. Hallelujah. మనకి ఇంకా బొట్టు అవసరం లేదు. Oh, there is no need of bindi. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. మీరు Hallelujah. విమోచించబడ్డారు. మీరు విమోచించబడ్డారు. మీరు విమోచించబడ్డారు. Oh, మీరు విడిపించబడ్డారు. you are redeemed. మీరు రక్షించబడ్డారు. You have saved. నువ్వు విమోచించబడ్డావు. You have redeemed. నువ్వు విడిపించబడ్డావు. You have saved. రక్షించబడ్డావు. You have saved. యేసయ్యను రక్షించుకున్నాడు. Jesus saved you.